యాదాద్రి భువనగిరి జిల్లాలో సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల ప్రచారం హోరాహోరీగా సాగిస్తున్నారు. భువనగిరి మండలం బొల్లేపల్లిలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి గోద రమాదేవి శ్రీరాములు పోటీ చేస్తున్నారు. గడప గడపకు తిరుగుతూ తనదైన శైలిలో ప్రచారం సాగిస్తున్నారు. గ్రామంలోని వృద్ధులు, మహిళలు, యువతీ యువకులను పలకరిస్తూ ప్రచారం చేపడుతున్నారు. వారు మాట్లాడుతూ గతంలో సర్పంచ్గా, ఎంపీటీసీగా ఉండి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, 60 ఎకరాల ప్రభుత్వ భూమిని నిరుపేదలకు పంచమని గుర్తు చేశారు. తన పర్యాయంలో గ్రామంలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చేపట్టామని అన్నారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు లేకుండా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. గ్రామంలోని యువకులకు తమకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నారని, భారీ మెజారిటీతో గెలవబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల భాగంగా గోద రమాదేవి శ్రీనివాస్ గౌడ్ అనే నేను స్వతంత్ర అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ మద్దతుతోటి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. గతంలో మేము సర్పంచ్గా 10 సంవత్సరాలు, ఎంపీటీసీగా 5 సంవత్సరాలు చేసి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశాము. మీకు అందరికీ తెలుసు ఆ విషయం. ఇప్పుడు కూడా మమ్మల్ని గెలిపిస్తే ఇంకా అభివృద్ధి చేసి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేస్తున్నాను. ప్రజలారా బొల్లేపల్లి గ్రామ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. అభివృద్ధి చేసే వాళ్ళు ఎవరు, మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరు? ఆలోచించి 14వ తారీఖున జరిగే ఎన్నికల్లో బ్యాటు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఎన్నికల భాగంగా ఈరోజు బొల్లేపల్లి గ్రామంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గోద రమాదేవి శ్రీనివాస్ గౌడ్ గారు మా ఇండిపెండెంట్ అభ్యర్థికి రమాదేవి గారిని బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. బీఆర్ఎస్ పార్టీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, బొల్లేపల్లి గ్రామంలో గతంలో ఒక పర్యాయం ఎంపీటీసీగా, ఒక పర్యాయం సర్పంచ్గా గోద శ్రీనివాస్ గౌడ్ అనే నేను పనిచేయడం జరిగింది. మేము అదేవిధంగా గతంలో మా భార్య గోద రమాదేవి కూడా ఇక్కడ సర్పంచ్గా పనిచేయడం జరిగింది. బొల్లేపల్లి గ్రామ ప్రజలందరికీ తెలుసు గోద శ్రీనివాస్ గౌడ్ అంటే ఏమిటో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే నిరంతరం ప్రజల పక్షాన ఉండి పనిచేసే వ్యక్తులం మేము. ప్రజలతోటి కలిసిపోయి, ప్రజలే మా కుటుంబం, ప్రజలతోటి మమేకమై ప్రజల కష్టాల్లో భాగస్వామ్యంగా ఉండే మేము మా తండ్రి గారైన గోద ముత్యాలు, లక్ష్మమ్మ, సావిత్రమ్మ గారి పేరు మీద, ట్రస్ట్ పేరు మీద కూడా కొంత చనిపోయిన వారికి, అదే విధంగా నిరుపేదలకు మా శక్తి మేరకు మేము సహాయ సహకారాలు చేస్తున్నాం. ప్రజలు 3 సార్లు మమ్మల్ని ఆదరించారంటే మా మీద ఉన్న అభిమానం, మా మీద ఉన్న నమ్మకం. మీ నమ్మకాన్ని యథావిధిగా మేము నిలబెడతాం. మీరు తప్పకుండా మా పక్షాన ఉండాలని, మేము మీ పక్షాన ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో మేము ఈ గ్రామానికి మంచి చేసినామా, చెడు చేసినామా మీకు తెలుసు. ఎందుకంటే మేము గతంలో పనులు చేసినాం కాబట్టే మమ్మల్ని గెలిపించారు. గతంలో ఈ గ్రామంలో ఒక 60 ఎకరాల సీలింగ్ భూమి రావి లక్ష్మీకాంతరెడ్డి దొరవారిది ఉండేది. ఆ దొరవారిది మేమంతా ఆఫీసర్ చుట్టూ కలెక్టర్ గారితో, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారితో అందరితోటి ఎన్నో సందర్భాల వినతి పత్రాలు, ధర్నాలు చేసి నిరుపేదలైన హరిజన, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి ఎకరం చొప్పున భూమి, సీలింగ్ భూమి ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో నిరుపేదలకు కొంతమందికి ఇంటి స్థలాలు లేకుండే. అలాంటి ఇంటి స్థలాన్ని 200 మందికి 10 ఎకరాలు గవర్నమెంట్ ద్వారా కొనిచ్చి వాళ్ళకు నిరుపేదలకు ఇంటి స్థలాలు కూడా ఇప్పించడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో గతంలో రేషన్ కార్డులు లేని వారికి దాదాపు చాలామందికి, దాదాపు 900 మంది రేషన్ కార్డులకి ఈ గ్రామంలో రేషన్ కార్డులు వచ్చేటట్టు చేసి, కృషి చేసి వారికి ప్రతి ఒక్కరికి వైట్ రేషన్ కార్డు ఇప్పించడం. అదేవిధంగా ఈ గ్రామంలో వృద్ధాప్య పెన్షన్లు, వీడో పెన్షన్లు ప్రతి ఒక్క ఇంటికి ఇప్పించడం. మీరంతా గోద శ్రీనివాస్ గౌడ్ అంటే పనిచేసే వ్యక్తి అని మీ అందరికీ తెలుసు. మేము తప్పకుండా మీరిచ్చిన మద్దతుతో మేము గెలుస్తాం. తప్పకుండా ఈ గ్రామాభివృద్ధిని
మా నెంబర్ 1 కాదు, ఈ మండలంలోనే నెంబర్ 1గా తీసుకుపోతాం. అదేవిధంగా నేను మీ అందరికీ తెలుసు, మేము పైరోలు చేసే వాళ్ళం కాదు. సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ఏవి కానీ చేస్తాం. ప్రజలకు నిష్ఠూరాల్లో భాగస్వామ్యమై ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని తెలియజేస్తూ, ఇంకోటి ఏంటంటే ఈ గ్రామ సర్పంచ్గా మేము గెలుస్తాం. బీఆర్ఎస్ పార్టీ మాకు మద్దతు ఇస్తుంది. ప్రజలు కూడా మీరంతా పూర్తి మద్దతు ఇవ్వాలని, అదేవిధంగా మాకు పూర్తిగా మాజీ సర్పంచ్ మధ్యబుచ్చిరెడ్డి గారు, సందల సుధాకర్ మాజీ జెడ్పీటీసీ గారు, గ్రామ ప్రజలు అందరూ పూర్తిగా మద్దతు ఇస్తారు. బుచ్చిరెడ్డి గారు సందల సుధాకర్ గారు అందరూ కూడా పూర్తి మద్దతు ఇస్తారు. అదేవిధంగా గతంలో ఈ గ్రామానికి పైల శేఖర్ రెడ్డి గారు ఏం చేసిరని అంటే, ఈ గ్రామానికి పెద్ద చెరుకు వచ్చే కాలువ ఆడ సొంత నిధులతోటి సొంత పైసలతోటి కూర్చొని ఇక్కడికి ఈ చెరుకు రావడానికి ఏర్పాటు చేసిండు. అదేవిధంగా ఈ గ్రామంలో 12 నీళ్ళ ట్యాంకులు కట్టియడం జరిగింది. గ్రామ పంచాయతీ భవనం, ఆ మహిళా భవనం అంతా గత మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ద్వారానే చేయడం జరిగింది. ఇక్కడ సీసీ రోడ్లు, ఇంటింటికి నల్లా నీళ్లు, ఇవన్నీ కూడా పూర్తి సహాయ సహకారం శేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారి ద్వారానే చేయడం జరిగింది. ఇప్పుడు మేము గెలిస్తే మాకున్న సంబంధాలతోటి రాష్ట్రంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా కొంతమంది మంత్రులతో ఉన్న సంబంధాలతోటి కూడా మేము గ్రామాభివృద్ధి చేస్తాం. ఈ గ్రామంలో నిరుపేదలకు పక్కా ఇందిరమ్మ ఇండ్లు కూడా మేము మంత్రి గారు, మాజీ ఎమ్మెల్యే గారు ద్వారా తీసుకుంటాం. మాకున్న సంబంధాలు పార్టీలకు సంబంధం లేకుండా వాళ్ళ ద్వారా తీసుకొచ్చి నిరుపేదలకు నిజమైన నిరుపేదలకు లబ్ధి చేకూరే విధంగా మేము ప్రయత్నం చేస్తామని మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు గతంలో ఈ గ్రామంలో హాస్టల్కు ఎంత కృషి చేసినామో మీ అందరికీ తెలుసు. సందల సుధాకరు, మధ్యబుచ్చిరెడ్డి మేము సొంత స్థలం తీసుకొని హాస్టల్ నిర్మాణం చేసినాం. ఇదే కాకుండా హరిజనవాడలో ప్రతి వాడకు సీసీ రోడ్లు ప్రతి ఇంటికి డ్రైనేజ్, హరిజనవాడలో కమ్యూనిటీ హాలు చేయడం జరిగింది. మీరు మా చరిత్ర అంతా మీకు ప్రజలకు తెలుసు. ప్రజలంతా ఆలోచిస్తున్నారు. తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తారని, మమ్మల్ని గెలిపిస్తారని, మేము గెలిచిన తర్వాత నేను కానీ మాజీ సర్పంచ్ బుచ్చిరెడ్డి గారు కానీ, అదేవిధంగా జెడ్పీటీసీ సందల సుధాకర్ గారు కానీ, మాకున్న సంబంధాలతోటి మాజీ ఎమ్మెల్యే గారి సహకారంతో, మాజీ మంత్రి గారు ఎమ్మెల్యే గారి సహకారంతో ఇందిరమ్మ ఇండ్లు కానీ డెవలప్మెంట్ కానీ మేము తప్పకుండా ఈ గ్రామాన్ని ప్రథమ స్థానంలో నిలబెడతామని, గోదా రమాదేవి గారికి బ్యాట్ గుర్తుపై ఓటు వేసి మమ్మల్ని ఆదరించి గెలిపించాలని, అదేవిధంగా మేము బలపరిచిన 1 నుండి 12 వార్డు సభ్యులకు అందరికీ కూడా వాళ్ళని గెలిపించి ఈ గ్రామాభివృద్ధికి తోడ్పడాలని, ఈ గ్రామాభివృద్ధి కావాలంటే మా ద్వారానే సాధ్యమవుతుంది. మీరు కళ్ళతోటి చూసిర్రు, గతంలో నేను చేసిన పని చూసిర్రు, మా భార్య చేసిన పని చూసిర్రు. కాబట్టి మీరు ఆలోచన చేసి మమ్మల్ని ఆదరించాలని, 14వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో బ్యాట్ గుర్తుపై ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ గ్రామ ప్రజలకు, అభిమానులకు, బీఆర్ఎస్ నాయకులకు, పార్టీ అభిమానులకు అందరికి కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. మీ మద్దతుతో మేము గెలుస్తున్నాం. మీరందరూ కూడా మాకు సహకారం చేయాలని తెలియజేస్తున్నాం. జై. సర్పంచ్ ఎలక్షన్లలో భాగంగా మరి బొల్లెపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గోదా రమాదేవి శ్రీనివాస్ గౌడ్, మరి అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా మరి బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా తెలియజేస్తూ, మరి ఈరోజు మరి బొల్లెపల్లి గ్రామంలో గత 25-30 సంవత్సరాల నుంచి బొల్లెపల్లి గ్రామ అభివృద్ధిలో భాగంగా మరి గోదా రమాదేవి సర్పంచ్గా, గోదా శ్రీనివాస్ గౌడ్ ఎంపీటీసీ సర్పంచ్గా, మరి అదేవిధంగా నేను ఇక్కడ సర్పంచ్గా చేసిన, మరి మధ్య బుచ్చిరెడ్డి తాజా మాజీ సర్పంచ్ గారు, మరి బొల్లెపల్లి గ్రామంలో మరి సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, మరి అదేవిధంగా బీటీ రోడ్లు, మరి చెరువులు, మరి ఈరోజు బొల్లెపల్లి గ్రామంలో ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో మేము ముందుండి మరి పోటీగా పనిచేసినాము. మరి అదేవిధంగా మేము బొల్లెపల్లి గ్రామాన్ని మరీ అభివృద్ధి చేయాలని చెప్పేసి, మరి అభివృద్ధిలో భాగంగా మేము ప్రతి ఇంటికి మేము పనిచేసినాం. కాబట్టి మరి ప్రతి ఓటర్ను మేము అడగడానికి హక్కు ఉంది అని చెప్పేసి మేము ఈరోజు తెలియజేస్తున్నాం.
రేపు జరగబోయే ఎలక్షన్లో మరి బొల్లపల్లి గ్రామం నుంచి మరి ఇండిపెండెంట్ అభ్యర్థి మరి బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతుంది కాబట్టి భారీ మెజార్టీ తోటి గెలిపించి మరి అదేవిధంగా వార్డు మెంబర్లు 12 వార్డు మెంబర్లను గిట్ట భారీ మెజార్టీ తోటి గెలిపించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మేము అందరము మరి ముందు నడుస్తున్నాము. మరి దీంట్లో బ్యాట్ గుర్తుకు ఓటేసి బొల్లపల్లి గ్రామ ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే గత 25 సంవత్సరాల నుంచి బొల్లపల్లి ఏ విధంగా అభివృద్ధి చేసినామో ప్రతి ఒక్కరికి పిలిస్తే మేము ఉన్నామని చెప్పేసి ముందుండి పనిచేసినాం కాబట్టి మీ దగ్గరికి వస్తున్నాం. మీరు ఆలోచించండి, ఓటు వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. రేపు పొద్దున బొల్లపల్లి గ్రామంలోనే కాదు, మరి మనం బయట పోయి పని చేసుకొని బతున్నాం కాబట్టి ఎక్కడ పని చేసినా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మేము ముందుండి మీకు పనిచేస్తామని చెప్పేసి బొల్లపల్లి గ్రామ ప్రజలకు ఒక్కసారి దయచేసి మేము చెప్తున్నాం కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఓటేసి బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. గ్రామంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి అరాచకాలని మరియు ఇక్కడ ఏ విధమైనటువంటి దుశ్శాసనాలనేటువంటి జరుగుతున్నాయనేటువంటిది యువత అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. యువకులు మరియు పెద్దలు అందరూ కూడా గమనిస్తున్నారు. వారందరికీ కూడా సరైనటువంటి గుణపాఠం చెప్పేటటువంటి సమయం 14వ తారీఖు రోజు అందరికీ మనం చెప్తాం, సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.